ప్రార్థన. పరిశుద్ధుడు 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 అయిన తండ్రి, స్తుతి వందనములు స్తోత్రములు. పర్వతములలోని శిలలు అతనికి కోట యగును, తప్పక అతనికి ఆహారము దొరుకును, అతని నీళ్లు అతనికి శాశ్వతముగా నుండును. మహోన్నతుడు అయిన తండ్రి, దివ్యమైన వాగ్దానము చేత తృప్తిపరిచినందుకు స్తోత్రములు. అసాధ్యాన్ని సాధ్యపరిచే దేవుడివి నా తండ్రి. దేవా, నీ ప్రియుడులు తండ్రి మంచి లక్షణములతోనూ చక్కని ప్రభువైన మార్గములు ఎంచుకున్నప్పుడు దేవా, వారికి సమస్తాన్ని సాధ్యం చేసే దేవుడివి తండ్రి. మిమ్మల్ని కలిగి జీవించుచున్న వారు చెడుతనమును అసహించుకుంటూ క్రీస్తుకి లోబడుతూ లోకానుసారంగా ఉండకుండా దేవునికి నిత్యము విధేయులై ఉంటున్న ఆ బిడ్డల జీవితాల ఎడల ఎంతో కృప అనుగ్రహించే దేవుడు. వారికి ఎటువంటి లోటు లేకుండా సర్వ సమృద్ధి వైపు వారిని నడిపించుచున్నందుకు మీకు వందనాలు. వారు చేయుచున్న మంచి క్రియల ద్వారా వారికి చక్కని ప్రతిఫలాలు విరుస్తున్నందుకు మీకు వందనాలు. వారి చక్కని ఆలోచనలు, మంచి మార్గాలు తండ్రి మీకు తెలుసు ప్రభువా. అట్టి వారికి తగిన మంచి బహుమానాలు ఇచ్చే దేవుడివి తండ్రి. వారు ఏ పరిస్థితుల్లో ఉన్నా కూడా తండ్రి వారిని మీరు తప్పకుండా జ్ఞాపకం చేసుకుంటారు తండ్రి. ఇతరులకి చెప్పలేని సమస్యల్లో వారు ఉన్నప్పటికీ కూడా ప్రభువా, వారి పక్షాన మీరుండి ఘనకార్యాలు జరిపించుచున్నందుకు మీకు వందనాలు తండ్రి. వారికి రాజ్య మార్గాన్ని వేసే దేవుడు నీవే, వారి తల ఎత్తే దేవుడు నీవే, వారికి సంతృప్తినిచ్చే దేవుడు నీవే. దయతో జ్ఞాపకం చేసుకుని క్రీస్తు ప్రభువు పేరిట ప్రార్థిస్తున్నాము తండ్రి.